నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ సమావేశమై రైతులకు ఉపశమనం కల్పించే ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ టెండర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపుల ఫలితంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు అమరావతికి చేరుకుని సీఎంతో సమావేశమయ్యారు. రైతులకు వడ్డీలోని వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ప్రోత్సాహకాలు, ధరలోటు భర్తీ వంటి 3 కీలక ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఇదే సమస్య పునరావృతం కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వ్యూహాలతో శాశ్వత విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. రైతులు, బయ్యర్లు, టొబాకో బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే సమస్యకు పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లో దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం నిరసిస్తూ వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్ చిరు వ్యాపారులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ చిరు వ్యాపారులపై ఒత్తిళ్లు, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని విమర్శించారు. విజయవాడ లెనిన్ సెంటర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన దుకాణాలను వైసీపీ నేతలు పరిశీలించి వ్యాపారులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ 6 నెలలుగా కమిషన్ల పేరుతో చిరు వ్యాపారులను వేధిస్తున్నారని ఆరోపించారు. సాయంత్రానికల్లా భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వకపోతే షాపులు తొలగిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. లెనిన్ సెంటర్లో దుకాణాలను తొలగించే ప్రయత్నం చేస్తే దాన్ని జంతర్ మంతర్గా మారుస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు రోజువారీ, నెలవారీ వసూళ్లతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారులకు వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. బెదిరింపులు, అక్రమ వసూళ్లు ఆపాలని డిమాండ్ చేస్తూ వ్యాపారుల జోలికి వస్తే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సామాన్య ప్రజానికం ఎవరైనా వాళ్ళ బట్టలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే సామాన్య ప్రజానికం నివసించే ప్రాంతంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో గద్దల్లాగా వాలిపోయి విలన్లాగా వాలిపోయి రోజువారీ దందాలు, నెలవారీ వసూళ్లు పీక్కు తింటున్నారు. ఈరోజు జనాభాని ప్రజలందరూ కూడా పీక్కు తినే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వ్యవహరిస్తున్నారు. ఏదైతే ఇక్కడ లెనిన్ సెంటర్లో ఉన్న షాపులు ఉన్నాయో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి గారు ఉన్నాయి. విష్ణు గారు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క షాపులకి అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నవారు కానివ్వండి, ఏ రోజు గారా ఇలాంటి సంఘటనలు జరగలేదు. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది జరిగితే ఆ రోజు ఇక్కడ ఎవరైతే ఆ రోజు నాయకులుగా ఉన్నారో వెంటనే వెళ్ళి స్పందించి వాళ్ళకి అండగా నిలబడి మేము కార్యక్రమాలు చేసాం. కానీ ఈరోజు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ కరెంటు కట్ చేస్తాం, కరెంటు కట్ చేసేస్తాం, మీ షాపులు తీసేస్తాం, షాపుకి 5 లక్షల రూపాయలు వసూలు చేసే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఏదైతే కాలువ గట్టు మీద బట్టల కొట్లు కానివ్వండి, పాత పుస్తకాలు వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, పాత బట్టలు కుట్టుకునే వాళ్ళు కానివ్వండి, వెల్డింగ్ షాపులు కానివ్వండి, పూల కొట్లు కానివ్వండి, చాలా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచం అనేది సిగ్గు లేదా? స్థానిక ఎమ్మెల్యేకి ఇక్కడికి సిగ్గు లేదా? అసలుకి నువ్వు బతుకుతున్నావా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంపద సృష్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్తుంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి సంపద వస్తుందేమని చెప్పి అందరూ భావించారు. సంపద సృష్టి అంటే పేదవాళ్ళ నోట్లు పొట్టలు కొట్టేదా? ఇదే సంపద సృష్టి అంటే. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయల షాప్కి మీకు ఇది వాళ్ళ షాప్లో వ్యాపారం చేసుకోవాలంటే లంచం ఇవ్వాలి. మీకు ఇంత నీచంగా పరిపాలన చేస్తారు మీరు. ఒక లెనిన్ సెంటరే కాదు, బీసెంట్ రోడ్లో హాకర్స్ కానివ్వండి, ఫుడ్ కోర్టులు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా లక్షలు లంచాలు తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వినని సందర్భాలు ఇవన్నీ కూడా. ఈరోజు మా స్థానికంగా ఉండే బోండా ఉమా స్థానిక ఎమ్మెల్యే, అతను దందాలు ఎలా ఉన్నాయంటే వ్యాపారస్తులను బెదిరించి వాళ్ళ ఆఫీసులో పైకి పిలిపించి కొట్టడాలు,
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు నల్లాని కిషోర్ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నల్లాని కిషోర్ పలు ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థి నేతలకు సవాల్ విసిరారు. నందిగామలో వైసీపీ నేత రావూరి వెంకటేశ్వరరావు అలియాస్ చిన్న ఆయన అనుచరుడు తన ఇంటిపై దాడి చేయడానికి ప్రయత్నించారని టీడీపీ నాయకుడు నల్లాని కిషోర్ ఆరోపించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గ్రామంలోని సీసీటీవీ ఫుటేజ్లలో కత్తులు, కర్రలు, గొడ్డలతో వచ్చిన దృశ్యాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో తమపై జరిగిన దాడులు, కేసులు, బెదిరింపులను ప్రస్తావిస్తూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై కూడా నల్లాని కిషోర్ విమర్శలు గుప్పించారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, దాడులు, బెదిరింపులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహిళా ఆత్మహత్య ఘటన రాజకీయ దుమారం రేపుతుంది. బెల్లంకొండవారిపాలెంకు చెందిన చిగురుపాటి రమాదేవి ఆత్మహత్యకు అధికార పార్టీ నాయకులు వేధింపులే కారణమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆరోపించారు. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై తప్పుడు కేసులు పెట్టి పోలీసుల ద్వారా వేధించారని, ఆ మానసిక వేదనను తట్టుకోలేకే యువకుడి తల్లి ఆత్మహత్య చేసుకుందని ఆయన పేర్కొన్నారు. నందిగామలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రేమించిన యువజంటను విడదీసి యువకుడిపై దొంగతనం సహా తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అధికార పార్టీ స్థానిక నాయకుల ఒత్తిళ్లతో పోలీసుల ద్వారా వేధింపులు జరిగాయని, అదే ఈ విషాదానికి కారణమైందన్నారు. చిగురుపాటి రమాదేవి మరణానికి బాధ్యులు ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిష్పక్షిక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఇటువంటి సున్నితమైన అంశాలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వరుసగా నందిగామ నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు మొన్ననే మాట్లాడుకున్నాం. తోటకూర సూర్యనారాయణ గారనే ఒక బీసీ నాయకుడిని పార్టీ ఎలా వేధించింది, చివరికి ఆత్మహత్యకి ఎలా పురికొల్పిందో చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే సంఘటన, ఒక మహిళ ఈవేళ ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుంది? వాళ్ళ అబ్బాయిని గత 3 రోజులుగా పోలీసులు కేసు పెట్టి కొడుతున్నారు. ఏమని కేసు పెట్టారు? ఒక నాయకుడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అనే కంప్లైంట్ తోటి అతన్ని తీసుకెళ్ళి 3 రోజులుగా నిర్బంధించి కొడుతున్నారు. దాన్ని తట్టుకోలేక ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీనికి కొంచెం ముందుకు వెళితే అసలు ఎందుకు ఈ పిల్లాడు ఇట్లా మాట్లాడాడు ఏంటనేది ఒకసారి పరిశీలిస్తే, ఈ పిల్లాడు ఒక యువతతో కలిసి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ యువతి ఒక తెలుగుదేశం నాయకుడి బంధువు, సోదరుడి కుమార్తె. సో ఎట్లా ఒకట్లా పోలీసులు పట్టుకున్నారు, తీసుకొచ్చారు. మంచిదే. తీసుకొచ్చేటప్పుడు యువతని ముందుగానే వేరే చోట దించేశారు. ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు. పిల్లాన్ని తీసుకొచ్చి కేసు పెట్టడం, హైకోర్టు వరకు నడిపించడం, ఇదంతా చేశారు. కానీ అసలు నేపథ్యం ఏంటి? ఆ పిల్లాడు ఆ పిల్ల కలిసి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత సదరు నాయకుడు ఇన్వాల్వ్ అయ్యి ప్రజాప్రతినిధితో మాట్లాడి, మేము మహిళల పట్లే పక్కనే ఉంటామని పార్టీ వాళ్ళందరికీ చెప్పి ఏం చేశారు? పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టాలి కదా, మీరు ఎందుకు వెళ్ళారు ఏంటి అని మాట్లాడాలి కదా. అది జరిగిందా? పోలీస్ స్టేషన్లో జరగలేదు కదా. అసలు అమ్మాయి వచ్చిందా పోలీస్ స్టేషన్కి? ఆ సమయంలో రాలేదు కదా. ఇద్దరు కూడా మేజర్లు కదా, ఇద్దరు చదువుకున్న వాళ్ళు కదా, ఒకళ్ళొకళ్ళు పరిచయస్తులు కదా. దాన్ని ఎలా మలిచారు? ఈ పిల్లాడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి వెళ్ళి ఆ అమ్మాయి కాఫీ ఇస్తే ఈ లోపల అమ్మాయి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని, సొమ్ముని దొంగతనం చేశాడని తర్వాత ఒక కథ సృష్టించి చక్కగా ఒక కథ అల్లి రాష్ట్రంలో కాపు, బలిజ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆగస్టు 16న విజయవాడలో రాష్ట్ర స్థాయి కాపు నాయకుల భారీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ ప్రకటించింది. కాపులకు బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ కు 3,000 కోట్ల నిధులు వంటి ప్రధాన డిమాండ్లపై సమావేశంలో తీర్మానాలు చేయనున్నట్లు నాయకులు తెలిపారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ ఆగస్టు 16న ఐవీ ప్యాలెస్ లో కాపు
కాపు నాడు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, కాపు సంఘాల నాయకులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. కాపులకు బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ కు ప్రతి ఏడాది 3,000 కోట్ల నిధులు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు భవనాలు, కళ్యాణ మండపాల నిర్మాణం వంటి అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర కాపు నాడు, రాష్ట్ర కాపు జేఏసీ సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు కాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అజ్జా రామకృష్ణ గారు, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నవనీతం సాంబశివరావు గారు, బైపూడి నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు, ప్రసాద్ గారు, మహేష్ గారు పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో కాపు బలిజా వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. కొన్ని దశాబ్ద కాలంగా ఎటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కూడా మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆగస్టు 16వ తారీఖున విజయవాడ నగరంలో ఐవీ ప్యాలెస్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న నాయకులతోటే ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఈ సమావేశాన్ని వీక్షించబోయేటటువంటి తెలుగు రాష్ట్ర వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడే చెప్పారు మా జాతీయ అధ్యక్షులు వారు, మేము సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి ఏకైక కులం ఈ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి. మాకు అనేక దశాబ్దాలుగా అనేక సమస్యలతో మేము చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. మేము ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఏ ప్రతినిధి గెలవాలన్నా కీలక పాత్ర పోషిస్తుంది ఈ కులమే. ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీకి అడ్డదండలుగా నిలబడుతున్నాం, నాయకులకు అడ్డదండలుగా నిలబడుతున్నాం. వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం. మా సంపూర్ణ సహాయాలతోనే వాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఈరోజు శాసనసభకు కానీ వివిధ రాజకీయ స్థానాలకు కానీ రాగలుగుతున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాకు ఏ రోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించకపోయినా కొన్ని శతాబ్దాల క్రితమే మా జాతి యొక్క పరిపాలన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ సారె మహోత్సవాల్లో భాగంగా దేవస్థానం ధర్మకర్తల మండలి తరపున చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, వేద పండితులు, ధర్మకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాసం సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో ధర్మకర్తలు, వారి కుటుంబ సభ్యులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, చీరలు, నూతన వస్త్రాలతో కూడిన సారే సంబరాలను నెత్తిన పెట్టుకుని కళావేదిక నుంచి ఆలయానికి శోభాయాత్రంగా చేరుకున్నారు. రాజగోపురం వద్ద ఆలయ ఈవో వికే సీనా నాయక్, ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య వారికి ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. అనంతరం మహామండపం 6వ అంతస్తులో ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తి అమ్మవారి సన్నిధిలో సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను ధర్మకర్తలకు అందజేశారు.
కనకదుర్గాయ నమః. ఇది ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం దాదాపుగా ఒక నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటికే దాదాపు నిన్నటితో మనకు 10 రోజులు కంప్లీట్ అయింది దిగ్విజయంగా. సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది కేవలం సారే సమర్పణ కోసం వచ్చిన వారినే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గౌరవ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు మరియు గౌరవ సభ్యులు వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని ఈరోజు సారే సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక రేపు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఈ 2 రాష్ట్రాలు బాగుండాలి, ఈ 2 రాష్ట్రాల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ బాగుండాలని ఒక అన్నదమ్ముల వలె మనం నడుచుకోవాలని చెప్పేసి అది ఆ యొక్క కార్యక్రమాన్ని రాను రాను ఇంకా మంచిగా కొనసాగింపాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది సాంప్రదాయబద్ధంగా మనకు జమ్మిదొడ్డి ప్రాంతం నుంచి మన యొక్క అమ్మవారికి చీర సమర్పించే క్రమంలో దాదాపుగా 500 మంది నుంచి 1000 మంది దాకా కూడా బృందాలుగా అనేక విన్యాసాలతో వస్తారు. వారిని కూడా రేపు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ 27, 28, 29 3 రోజులు కూడా ప్రత్యేకంగా అమ్మవారు ఈ యొక్క శాకాంబరి అవతారంలో అందరికీ దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అందరం కలిసికట్టుగా ఇక ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ మొత్తం మా యొక్క సిబ్బంది కానీ అర్చక స్వాములు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఈ టెంపుల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా దిగ్విజయం అవ్వాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, దేవాదాయ శాఖకు మంచి పేరు రావాలి, ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో ఇన్ని కార్యక్రమాలు చేసిన అమ్మవారు కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వరాలు ఇస్తున్నారని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పే విధంగా వచ్చే భక్తులకు ఎంతమంది వచ్చినా ఇక్కడ స్థలం కొరత ఉన్నా కానీ లక్షల మంది వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అమ్మవారి దర్శనం చేయించి ఇక్కడ ప్రసాదాలు కానీ అన్నప్రసాదం కానీ మరియు వారికి కాస్త కూర్చొని కుటుంబ సభ్యులతో కాస్త ప్రసాదం తినడానికి కానీ ఎక్కడికక్కడ ఉన్న స్థలాన్ని భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ కోణంలో కూడా ఆలోచించుకుంటూ ఖచ్చితంగా పనిచేస్తున్నాము. తప్పకుండా ఈ కార్యక్రమాలు మునుముందు అనేక రకాలుగా భక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు వరుణ యాగంకు సంబంధించి మా గౌరవ కమిషనర్ గారు ఆల్రెడీ సర్క్యులర్ జారీ చేశారు. మనం షెడ్యూల్ ఇస్తున్నాము. మనకు ఆగస్టు మొదటి వారం నుంచి కూడా ఈ షెడ్యూల్కు సంబంధించి మొత్తం దాదాపు 3-4 డేస్ జరుగుతుంది. అది వరుణ యాగం అని ఇంకొకటి అని దాదాపు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ లోని శిల్పారామం దగ్గర గ్రీన్ గుంటూరు నవ గుంటూరు కార్యక్రమం ప్రారంభం. మొక్కలు నాటే కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నగర కమిషనర్ మయూర్ అశోక్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు చేస్తారని నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 2047లో వికసిత భారత్లో రాష్ట్రంలో నగరం గ్రామంలో 50% పచ్చదనం ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. గుంటూరు ప్రాంతంలో గ్రీన్ కవరేజ్ చూసుకుంటే 7.2 ఉందన్నారు. రోడ్ల విస్తరణలో నరికివేయడం, ఉన్న పాత చెట్లపై శ్రద్ధ లేకపోవడం, చెట్లను నరికివేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ నవగుంటూరు, గ్రీన్ గుంటూరు 2 కార్యక్రమాలతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 1,27,000 కొత్త మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రీన్ కవర్ ఏ ప్రాంతంలో అయినా 50% గ్రీన్ కవర్ ఉండాలి అనేది గవర్నమెంట్ ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అయితే గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీన్ కవర్ తీసుకుంటే 7.2% ఉంది ఈ రోజున. అదేవిధంగా మనం అనేక రోడ్లు ఎక్స్టెన్షన్ చేసుకోవటం కానీ, లేకపోతే పాత మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల కానీ చాలా చెట్లన్నీ కొట్టువేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు ఒక కొత్త గుంటూరు, నవ గుంటూరు, అదేవిధంగా గ్రీన్ గుంటూరు ఈ 2 కార్యక్రమాలతోటి పేర్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో ఈరోజు 1,20,000 మొక్కలు గుంటూరు పార్లమెంటు పరిధిలో కొత్త మొక్కలు నాటే విధమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. అంటే ఈ మొక్కలుకి డబ్బులు అన్ని అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి అర్బన్ బాడీస్, పంచాయతీ, జెడ్పీ నిధులు కొన్ని సిఎస్ఆర్, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఇలా అన్ని రకాల వ్యక్తులందరితోటి మాట్లాడి 1,20,000 మొక్కలు తీసుకొచ్చారు. ఈ మొక్కలు 1,20,000లో 90,000 మొక్కలకి దాదాపుగా ట్రీ గార్డ్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే అందరూ మొక్కలు నాటుతారు కానీ
సో అదేదో సామెత ఉంటుంది, పొద్దున్నే మొక్క నాటుతారు, మధ్యాహ్నం మేక తింటుంది, సాయంత్రం ఆ మేకని రాజకీయ నాయకుడు తింటాడు అనేది కాకుండా నాటిన మొక్కల్ని ట్రీ గార్డ్స్ రూపంలో ఉండే విధంగా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తూ ఈ మొక్కలన్నీ, అంటే ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు కాకుండా ఒక 3 feet మొక్కలు ఉండే విధంగా చేసి ఆ మొక్కలు అంటే ఆల్రెడీ బతికున్నాయి కాబట్టి అవి ముందు ముందు ఇంకా బతికేయడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి మొక్కలన్నీ తీసుకొచ్చి ఈరోజు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నందుకు మీరు కూడా అందరూ చప్పట్లతోటి వాళ్ళకి అభినందనలు తెలపాలి. ఇవే కాకుండా గుంటూరు అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. పార్టీలకు అతీతంగా కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముద్రగడ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతి కోసం కృషి చేసిన ముద్రగడ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, బోండా ఉమా, చందు జనార్దన్, దాసరి రాము, లింగంశెట్టి ఈశ్వరరావు, మాదా రాధా, కావటి మనోహర్ పాల్గొన్నారు. గుంటూరు కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభని ఏర్పాటు చేసినటువంటి సుబ్బారావు, అలాగే శ్రీను గారు, దాసరి రాము గారు, ఇంకా వారికి సహకరించిన పెద్దలందరికీ కూడా, ఈ కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం కాపు జాతికి తీరని లోటు. పుట్టిన వాళ్ళకి మరణం తప్పకపోయినా మరి ఆయన మరణించే వరకు కూడా కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కాపుల కోసం ఏ రోజో చనిపోవటానికి సిద్ధపడి నుదుటి మీద రివాల్వర్ పెట్టుకొని దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అనేక పోరాటాలు, కాపు జాతి రిజర్వేషను, కాపులకి స్కాలర్షిప్లు, కాపులకి అన్ని రకాలుగా ఆ జాతి ఉన్నతి కోసం అనేక పోరాటాలు చేశాడు. రాజకీయంగా ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన చేయని పదవి లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాగే ఆయన అహర్నిశలు కూడా ఆఖరి శ్వాస వరకు నీతివంతుడుగా, నిజాయితీగా ఆయన తన ఆస్తిని కర్పూరంలాగా కరగేసి ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. 2014లో తిప్పని కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక తారలాగా ఎగరడం మనందరికీ కూడా కొద్దిగా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గుంటూరు జేఏసీ కార్పు నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను కూడా భాగస్వామి చేసినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మరల జన్మించక మానడు అని ఎప్పుడో కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దాని గురించి దుఃఖించకపోయినా ఆయన్ని స్మరించుకొని, ఆయన జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని కాపు నాయకులందరూ ఈరోజు సమావేశమవడం చాలా గొప్ప విషయం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందువల్లనంటే ముద్రగడ పద్మనాభం గారు ఏ రోజు కూడా బాధ్యతల నుంచి తప్పుకోని వ్యక్తి. తండ్రి తరువాత ఆ బాధ్యతలను తీసుకునే సమయంలో
భారతదేశంలో దక్షిణ భారతదేశం నుంచి ఢిల్లీ పీఠానికి వెళ్ళినటువంటి నీలం సంజీవరెడ్డి గారి మాట వినడం అంటే, మీరు స్నేహితులు ఎవరో చెప్పండి, మీరు ఎట్లాంటి వాళ్ళో మేము చెప్తామన్నట్టుగా ఆయన సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. ఆయన పార్టీతో సంబంధం లేదు, ఆయన వ్యక్తిత్వం నచ్చి జనతా పార్టీను ఆయనకు నచ్చిన పార్టీ నుంచి ఆయన రాజకీయాలకి మరి ముందుకు రావడం, ఎంట్రన్స్ అవ్వడం కూడా మనందరం తెలుసుకున్నాం. ఆ తర్వాత సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఎన్టీ రామారావు గారి యొక్క వ్యక్తిత్వానికి ఆకర్షితుడై టీడీపీ పార్టీలో చేరిన విషయం, అక్కడ ఆయనకి ఒక మంచి పదవులు రావడం మనందరం చూసాం. ఆయనని ఒక్క మాట మాట్లాడినందుకు, తన మీద ఒక అపనింద వేసినందుకు ఆ పార్టీని విడిచి ఒక్క నిమిషంలో ఆయన వెనుదిరగడం కూడా మనం చూసాం. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ కాపు. ఎవరికి ఉండదు అటువంటి క్యారెక్టరు. కాంప్రమైజ్ అవుతాం మనం, నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. ఈయన మనకి ఒక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.